ఒక చిన్న పాప ఉండేది. ఇంకా చిన్న కైట్ కూడా ఉండేది. ఒకరోజు అయితే ఈ చిన్న కైట్ చాలా రోజుల నుంచి చూస్తూ దీన్ని ఎవ్వరు తీసుకెళ్ళట్లేదు. చాలా ఏడ్చింది. తర్వాత ఒక చిన్న పాప వచ్చి అక్క నాకు ఒక కైట్ కావాలి అని చెప్పేసి చాలా బాధపడిన కైట్ని తీసుకెళ్ళి ఆ కైట్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే తను తీసుకెళ్ళేటప్పుడు ఎవరో పిలిచాలని చెప్పేసి కింద పడేసి ఏంటి అని చెప్పేసి వెళ్ళిపోయింది. తిను అసలు ఫీల్ అయిపోయింది చాలా. దాంట్లో ఫీల్ అవడం అవునా, అయితే ఒకసారి ఇద్దా. అబ్బా పడ్డావా, నొప్పి వచ్చిందా? నొప్పి వచ్చింది, మరి దానికి నొప్పి రాదా అలాగని చెప్పేసి బాధపడింది. సారీ కైట్. అయితే ఆ కైట్ చాలా ఫీల్ అయిపోయి చాలా డిసప్పాయింట్. అయితే ఆ చిన్న పిల్ల వచ్చి ఏం కైట్ నువ్వేంటి అసలు, నువ్వు అసలు కింద పడిపోతావు, ఏం చేస్తావు, నేను పడేసి నువ్వు కింద పడిపోతావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చాలా తిట్టింది. ఏం పడేసి దాన్ని తిట్టడం ఏంటి, అదే కదా మరి విచిత్రం. అయితే ఆ కైట్ కూడా చాలా బాధపడి తన్ని కూడా తిట్టింది. కానీ పాపకి వినిపించదు కదా అది మాట్లాడేది. అయితే ఆమె స్లిప్ అయ్యి తన చేతిలో ఉన్న గాలిపటం ఇలా ఆగిపోయింది. తన ఫీలింగ్ ఏంటో తెలుసా అప్పుడు? ఏంటి అమ్మో అంతా హ్యాపీ సేఫ్ ల్యాండింగ్ అవుదామని చెప్పేసి సేఫ్ ల్యాండింగ్ అయిపోయింది. అమ్మే గుడ్ గుడ్. అయితే సేఫ్ ల్యాండింగ్ అయిపోయిన తర్వాత చిన్న పాప వచ్చి ఎగరొచ్చాలాగా అని చెప్పి చాలా తిట్టింది. ఈమె కూడా కోపం వచ్చి తిట్టింది చాలా ఏడవకుండా. తిట్టేసరికి ఇంకా ఇదంతా చూస్తున్నా దేవుడు ఏం చేశాడు, వాళ్ళిద్దరిని ఎక్కడో అక్కడ బందీ చేసేసారా? చిచ్చి కాదు మరి ఆ కైట్కి మాటలు వచ్చేలా చేశాడు. ఓ సూపర్. ఆ కైట్ అప్పుడు ఏమందంటే ఏంటి నువ్వు అసలు నువ్వు పడేసి మళ్ళీ నన్ను అంటావు, అసలు నువ్వు అసలు ఏంటి, నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అని చాలా తిట్టింది. తర్వాత ఏమంది, అయ్యో సారీ కైట్ అంది. అయినా మేము మాంజాలతో జాగ్రత్తగా ఉంటారు, మళ్ళీ మాకే కడతారు, మేము జాగ్రత్తగా ఉండొద్దా, మాకు కోసుకోదా, మీకే నా కోసుకునేది అంది. అప్పుడు ఇంకా అవును కదా అని చెప్పేసి తిని కూడా అనుకుంది. అయితే తనంది, అయినా మాంజాలు మళ్ళీ ఎవరికో తగిలి గుచ్చుకుని రక్తం వస్తే మళ్ళీ నన్నే తిట్టుకుని ఆ కైట్ల వల్ల ఇదంతా అంట. ఏంటమ్మా మాకు ఈ బాధలు, కొంచెం అర్థం చేసుకోండి, నార్మల్ అనుకో, ఎవ్వరికి ఏం కాదు, జస్ట్ ఫన్నీ గేమ్ ఇది. మాంజాలు అయితే కోసుకుంటే ఫన్నీ కోసం ఇంత కోసుకునేదాకా తెచ్చుకోవాలా, ఇంకా నాకు కూడా కోసుకుంటా, అయ్యో అందుకని చెప్పేసి మీరు ఇంక నుంచి అసలు ఇలాంటి మాంజాలు వాడకుండా మంచిగా నార్మల్గా వాడండి, నార్మల్ దాదాలే వాడండి. నాకు కూడా గుచ్చుకుంటాయి కదా, నా కష్టాలు కూడా కొంచెం అర్థం చేసుకోండి. సరేనా? సూపర్ హిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా? మీకే కాదు ఫన్